హాయ్ అన్న అందరికీ ఈరోజు మన వీడియోలో వచ్చేసి సింగిల్ ఫ్లోర్ ఎలివేషన్ ఫుల్ వీడియో అయితే చేశాను. చూడండి, నా వెనక సైడ్ కనపడేదే ఎలాంటి డిజైన్ వేశాము, ఎంత ఖర్చు అయ్యింది, టైర్ కేస్ రూమ్ ఎలా వేయించుకున్నారు అనేది అయితే ఫుల్ వీడియో అయితే చేశాను. ఇదే అన్న మనం ఎలివేషన్ అయితే చూపిస్తాను. చూడండి, ఇదంతా కూడా మీకు ఈ సైడ్ కనపడేది మొత్తం కూడా టైర్ కేస్ రూమ్ అన్నమాట అన్న. కింద నుంచి ఇది సింగిల్ ఫ్లోర్ ఎలివేషను. టైర్ కేస్ రూమ్ అయితే వేయించుకున్నారు వీళ్ళు. పైన టైర్ కేస్ రూమ్ పైన వేయించుకున్న తర్వాత 3 అడుగులు గోడ అయితే కట్టించుకొని దానికైతే ఎలివేషన్ అయితే చేయించుకున్నారు. చూపిస్తాను చూడండి. ఇక దీనిపైన అయితే గోడ కట్టించుకొని గోడకైతే ఎలాంటి పట్టి అయితే పెట్టలేదన్న. ఓన్లీ మూడు రౌండ్స్ అయితే పెట్టారు. తర్వాత వచ్చేసి అది లాస్ట్ బిల్ అయితే అతికిచ్చారన్న. లాస్ట్ బిల్ అతికిచ్చి ఎల్ షేప్ ఆకారం అయితే పెట్టారు. చూపిస్తాను చూడండి. అదిగో పై దాకా నుంచి ఇట్లా కింద దాకా మెస్సు దాకా ఎల్ షేప్ ఆకారం అయితే పెట్టారు. ఇక మధ్యలోనైతే 3 బార్డర్లు అయితే పెట్టారు. ఇవి వచ్చేసి మనకు లాస్ట్ బిల్ ఇటుకతోనైతే అతికిచ్చి పెట్టినేవన్నా. ఇవి వచ్చేసి 2-3 ఇంచుల దాకా అయితే ఉందన్న. ఇది వచ్చేసి లాస్ట్ బిల్ల అతికిచ్చి మళ్ళీ దానిపైన అయితే పెట్టేశారన్నమాట. మూటలు అయితే పెట్టేశారు. ఇక దాని పక్కనే రౌండ్ కూడా పెట్టారు. ఒక సైడ్ ఏమో 1 ఇంచు పట్ట అయితే పెట్టారు, యువతల సైడ్ ఏమో ఏం పెట్టలేదు. ఓన్లీ మోటు పెట్టేసి అయితే వదిలిపెట్టేశారు. ఇక అలాగే కిందకి వచ్చేస్తే చెప్పాను కదా, పై ఇది బార్డర్ లాస్ట్ బిల్ల పైన పెద్ద ఇటుక అతికిచ్చి దాన్ని ఎల్ షేప్ అయితే తిప్పారని చెప్పాను కదా, ఇదే అన్నమాట. ఎల్ షేప్ తిప్పి అదే కింద అయితే పెట్టేశారు. ఇక దాని కింద వచ్చేస్తే లైన్స్ అయితే కొట్టారు. ఒక అడుగు అయితే తీసుకొని లైన్స్ అయితే కొట్టారు. ఇక అలాగ వచ్చేస్తే కింద కాంపౌండ్ అయితే కలిసిపోయింది. చూశారు కదన్న. ఇక ఈ ఎలివేషన్ వచ్చేసి ఎంత ఖర్చు అయిందో ఇప్పుడు మాట్లాడుకుందాము. ఈ ఎలివేషన్కి వచ్చేసి మాకైతే సుమారుగా 30 నుంచి 40 వేల వరకు అయితే ఖర్చు అయిందన్న. ఎందుకు ఖర్చు అయింది, ఇక్కడ అంతా కూడా మనకు లావు మందంతో పెట్టిన బార్డర్లు కానివ్వండి, డిజైన్ కూడా చాలా ఇరుగు ఉంది కాబట్టి అది ఖర్చు అయితే మనకైతే అయింది. ఇక ఈ ఎలివేషన్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది. ఎక్కువ డిజైన్ తక్కువ డిజైన్ లేకుండా ఉండేటోళ్ళకైతే ఎలివేషన్ సూపర్ అంటే సూపర్గా అయితే నచ్చుతుంది. కాంపౌండ్ కూడా ఇందులోనే కలిసిపోయింది. దీనికి చాలా అయితే బాగుంటుంది. కాంపౌండ్ కూడా ఎక్కడ కూడా మేము ఓవర్ డిజైన్ అనేది అయితే అస్సలు అయితే పెట్టలేదు. సింపుల్గా లైన్స్ గీసేసి ఇటుక తిక్కిచ్చేసి మూటలు అయితే నీట్గా అయితే పెట్టేశాము. ఇదంతా కూడా డబల్ కోటింగే చేసాము అన్నమాట. సింగిల్ కోటింగ్ అయితే అస్సలు అయితే చేయలేదు. ఇక ఈ ఎలివేషన్కి వచ్చేసి మేము 4 ఇంచుల గోడ అయితే కట్టాము. ఇటుకలన్నీ మోపించుకొని 4 ఇంచుల గోడ అయితే కట్టాము. చూడండి అన్న, ఇది కాంపౌండ్ అన్నమాట. సింపుల్గా అయితే ఉంది. ఇక యువతల సైడ్ మెస్ సైడ్ వచ్చేసి కానీ మీరు చూడొచ్చు, డిజైన్ అయితే పెట్టేశాము. కింద మెస్కి అయితే ఏ డిజైన్ అయితే పెట్టలేదు. వాళ్ళు ఈ ఫ్లేవర్ కావాలని అయితే అని చెప్పారు మాకు. అలాంటి ఫ్లేవర్ అయితే వేసాము. ఇక ఆ ఫ్లేవర్ కూడా అట్ట తీసుకొని వచ్చి మాకైతే ఇచ్చారు, వేసామన్నమాట. అట్ట పెట్టి అయితే వేసాము. చేతితోనైతే అస్సలు అయితే మేమైతే వేయలేదన్నమాట. ఓన్లీ అట్టతోనే వేసాము. చేతితో వేయడానికైతే రాదు. ఇంకా ఈ డిజైన్కి వచ్చేసి చెప్పాను కదా ఖర్చు అయితే ఇంత అయిందని. ఇక 2 బేల్దారులు ఉంటే చాలు. ఇలాంటి ఎలివేషన్ అయితే సింపుల్గా అయితే మనమైతే చేసుకోవచ్చు. ఎక్కువ బేల్దారులు కూడా ఉండాలని అవసరం అయితే లేదు. సింపుల్గా ఇలాంటి ఎలివేషన్ అయితే మనమైతే చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు తప్పకుండా. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఖచ్చితంగా మీకు నచ్చిన వీడియో నేనైతే తీసి అయితే పెడతాను.